మొత్తానికి తీర్పు ఖరారైంది. యావజ్జీవ శిక్షని ఖరారు చేసింది కోర్టు. ఇక దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం. సంచలనం సృష్టించిన అభయ హత్య ఆచారం కేసులో కాసేపట్లో తీర్పు వస్తుందని అనుకున్నాము. కొద్దిసేపటి క్రితమే కోల్కతా డాక్టర్ హత్యాచార కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష ఖరారైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇది సాధారణ నేరం కాదని ధర్మాసనం తెలిపింది. కోల్కతా డాక్టర్ అత్యాచార కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్షని ఖరారు చేశారు. కోల్కతా అత్యాచార కేసులో దోషికి జీవిత ఖైదు విధించింది కోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. అరుదైన కేసని ఉరిశిక్ష విధించాలని సిబిఐ తెలిపింది. సంజయ్ రాయ్ తల్లి కూడా అతనికి ఉరిశిక్ష విధించాలని చెప్పడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. కోల్కతా డాక్టర్ అత్యాచార కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష ఖరారైంది. కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసులో దోషి సంజయ్ రాయ్కి శిక్షని ఖరారు చేసింది కోర్టు. బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. సంజయ్ రాయ్కి యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది కోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సంజయ్ రాయ్కి జీవిత ఖైదు విధించింది సీల్దా కోర్టు. గత ఏడాది అక్టోబర్ 9న ఆర్జీకర్ జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేశాడు సంజయ్ రాయ్. అయితే మొత్తానికి కోర్టు అయితే శిక్ష విధించింది. కోల్కతా డాక్టర్ అత్యాచార కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించింది కోర్టు. సంచలనం సృష్టించిన అభయ అత్యాచారం కేసులో కాసేపట్లో తీర్పు వస్తుందని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. సంజయ్ రాయ్కి ఎలాంటి శిక్ష ఖరారు అవుతుందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే కోర్టు యావజ్జీవ శిక్షని ఖరారు చేసింది. సీల్దాలోని సిబిఐ స్పెషల్ కోర్టు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ని నిర్దయగా హత్య చేశారని ధర్మాసనం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే గత ఏడాది అక్టోబర్ 9న ఆర్జీకర్ జూనియర్ డాక్టర్ పై అత్యాచారం జరిగింది. సీల్దాలోని సిబిఐ స్పెషల్ కోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత యావజ్జీవ శిక్షని ఖరారు చేసింది. కోల్కతా డాక్టర్ అత్యాచార కేసులో నిందితుడికి ఉరిశిక్షే సరి అని అంతా వాదించారు. కానీ ఇప్పుడు అతని వాదనను విన్న తర్వాత కూడా అసలేం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. యావజ్జీవ శిక్ష ఖరారు చేయాలని సంజయ్ రాయ్ కోర్టుకి విజ్ఞప్తి చేశారు. అసలు తన ప్రమేయం లేదని చెప్తున్నారు. అలాగే నేను ఎలాంటి దాడికి పాల్పడలేదు అని కూడా చెప్పుకుని సంజయ్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.